अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितां वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। மற்றொன்றும் வேண்டா மனமே மதிலரங்கர் கற்றினம் மைத்த கஜலினைக்கீஷ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடியம் பெருமானை எப்பொழுதும் பேசு ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாய நமோ யாமுனசூனவே தத்கடாக்ஷைகலக்ஷாணாம் சுலப ஸ்ரீதர சதா புலையருமாகி நின்ற புத்தொடு சமணமெல்லாம் கலையறக் கற்ற மாந்தர் காண்பரோ கேட்பரோதாம் தலையறு பூண்டும் சாவேன் சத்தியும் காண்மினையா சிலையினால் இலங்கை செற்றா దేవనే దేవనావాన్. భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తూ 7వ పాసురంలో ఆళ్వార్లు బౌద్ధ మతస్థులు, జైన మతస్థులు వారు ప్రతిపాదించేటటువంటి విషయాలన్నింటినీ కూడా నిరసిస్తూ వారేమని చెప్తున్నారు, స్వామి ఈ సంసారం యొక్క స్వభావం ఏమిటంటే విషయాల పట్ల, ఈ జీవుణ్ణి విషయాల పట్ల ప్రేరేపించడమే. ఆ దోషం అనేటటువంటిది సంసారమే. అది కూడా కాకుండా మీరు చెప్పేటటువంటి ఆ తత్వం పరతత్వం, ఆ శ్రీమన్నారాయణుడు పరమపదంలో వేంచేసి ఉంటాడు కదా, ఆయనని ఆశ్రయించడానికి ఎన్నో విరోధములు కూడా ఉంటాయి కదా, అలాంటప్పుడు మేము ఎలా వెళ్ళి ఆ పరమాత్మని ఆశ్రయించగలము అంటే, కాదు మనందరి కోసమే పరమాత్మ ఆ పరమపదం నుండి రామచంద్రుడిగా ఈ లోకంలోకి అవతరించాడు కదా, ఆ రామచంద్రుణ్ణి ఆశ్రయించండి. మన కోసం ఈ లోకంలోకి అవతరించి విరోధుల్ని నిరసించినటువంటి ఆ శ్రీరామచంద్రుడే మనకి ఆశ్రయనీయుడు అన్న విషయాన్ని మనకి తెలియచేస్తూ, పులయరమాగి నిండ్ర పుత్తడు శమణమెళ్ళాం కలయర కట్రమాందర్ కాన్బరో కేట్రదోదాన్. కలయర కట్రమాందర్, శాస్త్రములన్నింటినీ కూడా చక్కగా అధ్యయనం చేసినటువంటి పురుషులు, మహాపురుషులు అయినటువంటి మహాత్ములందరూ కూడా పులయరమాగి నిండ్రా అంటే నీచమైనటువంటి ధర్మములు, నీచ ధర్మములైనటువంటి ఆ బౌద్ధ మతాన్ని కానీ, జైన మతాన్ని మొదలగు బాహ్య మతాలు అంటే వేదాన్ని అంగీకరించినటువంటి ఆ బాహ్య మతాలన్నిటినీ కూడా కాన్బరో కేట్పరోదాన్, మనసుతో తలుస్తారా, చెవులతో వింటారా అని ప్రశ్నిస్తున్నారు. అంటే శాస్త్రాలు చక్కగా అధ్యయనం చేసినటువంటి వారు ఆ ఇతర వేద బాహ్య మతాలన్నిటినీ కూడా, వేదాలని అంగీకరించినటువంటి ఆ మతాలన్నిటినీ కూడా మనసుతో తలవరు, చెవులతో వారి యొక్క శ్రీ సూక్తులు వినరు. మరి ఎవరిని ఆశ్రయించాలి అంటే, శిలయినాల్ ఇలంగై సెట్ర దేవనే దేవనావాన్, ఒక చక్కగా వంచినటువంటి శారంగము అనేటటువంటి ధనుసుని, కోదండము అనేటటువంటి ధనుసుని ధరించి ఇలంగై లంకా నగరాన్ని సెట్రా విధ్వంసం చేసిన దాన్ని నాశనం చేసినటువంటి ఆ శ్రీరామచంద్రుడే దేవనే, ఆ వీర్యశ్రీతోటి వెలిగిపోతున్నటువంటి శోభించేటటువంటి ఆ స్వామే దేవాది దేవుడు అని ఎలా చెప్తున్నారండి మీరు అంటే, రండి కావాలంటే ప్రత్యక్షంగా మీకు ప్రమాణం చేసి చూపిస్తాను. తలైరు పుండం సాగేన్ సత్యం కాన్వినయ్యావో, ఓ జీవులారా, సంసారంలో ఉండేటటువంటి వారందరులారా, ఓ మహాత్ములారా రండి, ఆ శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అని నేను ప్రమాణం చేసి చూపిస్తున్నాను. నా తలని నరికినా కూడా నేను చనిపోను, ఎందుకంటే నేను చెప్పేటటువంటి విషయము సత్యము కాబట్టి వచ్చి చూడండి అని ప్రత్యక్షంగా వారి మనసుని మార్చడానికి ఆళ్వార్లు ప్రమాణం చేస్తూ, మన మనసుని మార్చడానికి, మనం ఈ సంసారంలో ఉండి అన్య దేవతల్ని ఆశ్రయిస్తూ అన్య మతాలని ఆదరిస్తున్నటువంటి మనందరినీ కూడా చూసి కాదు పరమాత్మ అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే అని ఆళ్వార్లు ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రతిజ్ఞను కూడా ప్రత్యక్షంగా ఈ మాట చెప్పిన తర్వాత నన్ను ఖండించిన, నా తలను శిరస్సును ఖండించినా నేను మరణించను, ఎందుకంటే సత్యం యొక్క ప్రభావం అలా ఉంటుంది. నేను చెప్పేటటువంటి విషయం సత్యము కాబట్టి నేను ఈ మాట చెప్పిన తర్వాత మీరు నా శిరస్సును ఖండించినా నేను మరణించను అని ఆళ్వార్లు ఈ పాసురంలో
పరతత్వ నిర్ణయాన్ని చేస్తున్నారు. ఎవరు పరాత్పరుడు అనేటటువంటి ఆ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. నిన్నటి రోజున మనం పెరియవాచాన్ పిళ్ళై యొక్క వ్యాఖ్యానంలో మనం తెలుసుకుంటున్నాం. ఒక ఇళయ పెరుమాళ్ ఇద్దరు చేసినటువంటి ప్రమాణం ఒకటే. ఇద్దరు మహనీయులు ఉన్నారు. వారిద్దరూ కూడా చేసినటువంటి ప్రమాణం ఏమిటి అంటే, రామచంద్రుడే పరాత్పరుడైన అయితే గనక, రామచంద్రుడే సకల కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడైతే గనక, ఒకరేమో నేను వేసేటటువంటి బాణము వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి నా శత్రువు శిరస్సును ఖండించాలి అని ఒకరు ప్రమాణం చేశారు. అదే విషయాన్ని పుచ్చుకొని రామచంద్రుడే పరాత్పరుడైతే, రామచంద్రుడే దేవాదిదేవనైతే, నా తల ఖండించినా నా శిరస్సు తెగిపోదు, నేను మరణించను అని ఇంకొకరు ప్రమాణం చేశారు. ఎవరు శ్రేష్టమైనటువంటి, ఎవరు వైభవం కలిగినటువంటి వారు అంటే ఇద్దరు వైభవం కలిగినటువంటి వారే. కానీ ఇక్కడ చమత్కారం ఏమిటంటే, ఒకరేమో అదే మాటని పురస్కరించుకొని ఒకరి శిరస్సుని ఒక రాక్షసుడి యొక్క శిరస్సును ఖండించడానికి కోసం ఆ మాట చెప్తే, నలుగురిని బ్రతికించడం కోసం, నలుగురి యొక్క ఆత్మని ఉజ్జీవింపజేయడం కోసం అదే విషయాన్ని ఆళ్వార్లు ప్రమాణం చేసి, అదే విషయాన్ని తెలియచేస్తూ ప్రమాణం చేసి, నన్ను ఖండించినా నేను మరణించను, ఎందుకంటే నేను చెప్పేటటువంటిది సత్యం కాబట్టి అని నలుగురిని ఉజ్జీవింపజేయడం కోసం ఆ మాట చెప్పారే ఆళ్వార్లు. ఎంత గొప్పవారు, ఎంత కరుణ కలిగినటువంటి వారు, ఎంత గొప్ప దయ కలిగినటువంటి వారు అని మనం చూస్తున్నాం. లక్ష్మణస్వామి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాసరధిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వ శరైనం జహిరామణిం అనే గొప్ప మంత్రాన్ని సంధించి ఎన్ని బాణాలు వేసినా ఇంద్రజిత్తు వరబలం కలిగినటువంటి ఆ అసురుడు ఇంద్రజిత్తు మరణించకపోయేసరికి ఇంకా ఆయనకి వేరే మార్గము తోచక ఆ గొప్ప మంత్రాన్ని జయమంత్రం అని చెప్తారు. ఈ జయమంత్రాన్ని చక్కగా అనుసంధానం చేసి, రామచంద్రుడు నిజంగా ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, పౌరుషంలో అప్రతిద్వందుడైతే అంటే ఇతరులతో సమానంగా ఉండనటువంటి గొప్ప పౌరుషం, అందరికన్నా గొప్ప పౌరుషం కలిగినటువంటి వాడైతే గనక ఈ బాణం వెళ్ళి రావణాసుడి యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును సంహరింపుగాక అని ప్రతిజ్ఞ చేసి బాణాన్ని సంధిస్తే అదే గొప్ప అస్త్రంగా మారి ఇంద్రజిత్తుని యొక్క తల నరకడం అయింది. అలా ఇంద్రజిత్తుని సంహరించడానికి రామచంద్రుడు పరాత్పరుడు, రామచంద్రుడు అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అని లక్ష్మణస్వామి కూడా చెప్పి ఉన్నారు. అప్పడియే అట్రతలై అదిన్ కార్యమాన మరణం పిరందవాద పడీరే ఇవర్ ప్రతిజ్ఞై, అలా ఆ తలను నరికినటువంటి విషయంలాగా ఉంది ఆళ్వార్లు చేసినటువంటి ప్రతిజ్ఞ కూడా. వీరేమని చేస్తున్నారు? పరమాత్మ రామచంద్రుడే పరాత్పరుడు, కావాలంటే నా శిరస్సును ఖండించి చూడండి, కానీ నేను మరణించను, నా శిరస్సును ఖండించినా అది ఖండింపబడదు, నేను మరణించను అని ఆళ్వార్లు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ రోజు లక్ష్మణ స్వామి చేసినటువంటి సత్య ప్రతిజ్ఞలాగే ఉంది ఆళ్వార్లు చేసినటువంటి ఈ ప్రతిజ్ఞ అని చెప్తున్నారు. తలై అరుక్కచ్చైదేయం మరణం ఇంద్రియే ఒజియ కూడుమో ఎన్నిల్. అదేమిటండి, తల నరికేసినా కూడా మరణం రాదంటారా అని అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్తున్నారు ఆళ్వార్లు. సత్యం కాణ్మిన్, సత్యం ఇది చూడండి అని చెప్తున్నారు. సత్యం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మనం చెప్పేటటువంటి విషయం సత్యమైతే గనక ఆ సత్య ప్రభావంతో, ఆ సత్యవాక్ ప్రభావంతో, ధర్మం యొక్క ప్రభావంతో నేను మరణించను అని చెప్తున్నారు. ప్రత్యక్షిక్క పుగిరవత్తిలే సంశయక్కిరదన్ నాన్ పన్నుగిర ప్రత్యక్షత్తై కాణ్గొల్ అని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా నేను ప్రత్యక్షంగా మీకు నిరూపించి చూపిస్తున్నాను, మీకు ఇంకా సందేహం ఎందుకు, రండి. ఆ లంకను విధ్వంసం చేసిన ఆ ధనుర్బాణాలు పుచ్చుకున్నటువంటి ఆ శ్రీరామచంద్రుడే, ఆ చక్రవర్తి తిరుమగనారే పరాత్పరుడు. ఈ నీచమైనటువంటి మతస్థులు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా అసత్యములు. పరాత్పరుడు ఎవరంటే ఆ రామచంద్రుడిగా అవతరించినటువంటి శ్రీరామచంద్రుడే పరాత్పరుడు, శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అన్న విషయాన్ని నేను ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాను, వచ్చి చూడండి అని చెప్తున్నారు. అయ్యా అవర్గల్
ఇరాయాదే కాన్గెక్కాగా ఇరాక్కిరార్ వారందరినీ కూడా పిలిచి, వెళ్ళిపోతున్నటువంటి వారందరినీ కూడా పిలిచి మీకు ప్రత్యక్షంగా నిరూపిస్తాను ఓ జనులారా, ఓ మహాత్ములారా, రండి వచ్చి చూడండి అని వారందరినీ కూడా అయ్యా అని సంబోధిస్తూ ఆళ్వార్లు తమ దగ్గరికి రప్పించుకొని వారందరి ముందు కూడా ప్రమాణం చేసి చూపిస్తున్నారు అని చెప్తున్నారు. నీరిని ప్రత్యయం పన్నవేండ పన్నిన ప్రతిజ్ఞయే అమయం శ్రమన్ ఆశ్రయణీయనన్ ఎన్నానెన్రు సొల్లలాగాదో ఎన్నా. ఆళ్వారే, మేము ఒప్పుకుంటున్నామండి, మీరు మళ్ళీ దాన్ని చేసి చూపించక్కర్లేదు, మీరు ప్రత్యక్షంగా మళ్ళీ మీ శిరస్సును ఖండించుకొని మాకు చూపించక్కర్లేదు, మీరు చేసినటువంటి ప్రతిజ్ఞే చాలు, మేము నమ్ముతున్నాము, మీరు చెప్పినటువంటి మాట నిజమని నమ్ముతున్నాము, ఆ శ్రీమన్నారాయణుడే పరాత్పరుడని నమ్ముతున్నాము, కానీ ఆయనని ఎలా ఆశ్రయించాలి? ఆశ్రయణీయనన్యన్నాన్నెన్రు సొల్లు కాదు. ఎక్కడున్నారు ఆ పరాత్పరుడు, ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడ ఉన్నాడు, మాకు చెప్పండి, ఆయనను వెళ్ళి మేము ఆశ్రయిస్తాము అని ప్రశ్నిస్తూ ఉంటే, ఆ పరాత్పరుణ్ణి ఎక్కడ సేవించాలి అని అడుగుతూ ఉంటే దానికి సమాధానంగా చెప్తున్నారు. సిలయినాల్ ఇలంగై సెట్ర దేవనే దేవనావాన్. మనందరి కోసం ధనుర్బాణాలు పుచ్చుకొని లంకా నగరాన్ని విధ్వంసం చేసి, లంకా నగరాన్ని పూర్తిగా విధ్వంసం చేసి రావణాసురుని సంహరించినటువంటి ఆ రామచంద్రుడే దేవనే దేవనావాన్, ఆయనే పరాత్పరుడు. ఆ రామచంద్రుడి యొక్క పాదాల దగ్గర శరణాగతి చేయండి అని చెప్తున్నారు. వరం కొడుత్త దేవదైగళం వరముం కులయామో చక్రవర్తి తిరుమగనాయ్ వందు అవతరిత్తు కయ్యిల్ విల్లాలై ఇలంగై అజియచ్చైదవనై ఆశ్రయణీయనానవన్. ఎవరిని ఆశ్రయించాలి, ఎవరు ఆశ్రయించడానికి తగినటువంటి వారు అంటే వరం కొడుత్త దేవదైగళం, వరాలు ఇచ్చినటువంటి దేవతల్ని వరముం కులయామే, వారి ఇచ్చినటువంటి వరానికి కొరత లేకుండా, దేవతలు వారి యొక్క స్థితిని మర్చిపోయి వారే స్వతంత్రులు అని భావించి వారిని ఆశ్రయించినటువంటి వారికందరికీ కూడా ఇష్టం వచ్చినట్టుగా వరాలు ఇచ్చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారు దేవతలు. వరం కొడుత్త దేవతైగళం, వరములు ఇచ్చినటువంటి దేవతలను వరముం కులయామే, వారు ఇచ్చినటువంటి వరాలకు ఏ కొరత లేకుండా ఉండేటట్టుగా. ఏమిటి ఇలాంటి వరాలు ఇచ్చారు అని రావణాసుడికి ఎవరితోనూ మరణం లేకుండా ఉండేటటువంటి వరాన్ని చతుర్ముఖ బ్రహ్మ ప్రసాదించి ఉన్నాడు. కేవలం మానవులు తప్ప ఇంకెవరితోనూ మరణం లేకుండా ఉండేటటువంటి వరాన్ని రావణాసుడు అడిగితే ఆ వరాన్ని చతుర్ముఖ బ్రహ్మ ప్రసాదించి ఉన్నాడు. ఎప్పుడైతే రావణాసుడు పెట్టేటటువంటి బాధలు సహించలేక దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తే, ఏమిటి ఇచ్చేటప్పుడేమో మీరు ఇలాంటి వరాలు ఇస్తారు, ఇప్పుడు కష్టాలు వచ్చేటప్పుడు నా దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థిస్తున్నారేమిటి అని రామచంద్రుడు అనలేదు. ఎప్పుడెప్పుడు నన్ను రక్షించమని కోరుకుంటారా, వీరిని ఎప్పుడు నేను రక్షించేటటువంటి అవకాశం నాకు దొరుకుతుందా అని ఆ అవకాశం దొరకగానే పరమ ఆనందంతో ఎంతో గొప్పగా వెలిగిపోయేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అలా వరాలు ఇచ్చినటువంటి దేవతలకి ఏ కొరత, వారి యొక్క కీర్తికి ఏ కొరత రానివ్వకుండా, వారిచ్చినటువంటి వరానికి ఏ కొరత రానివ్వకుండా చక్రవర్తి తిరుమగనాయ్ వందు అవతరిత్తు. చక్రవర్తి యొక్క తిరుమగన్, దశరథ చక్రవర్తి యొక్క తిరుకుమారుడుగా దశరథుడు యొక్క తనయుడుగా వచ్చి అవతరించి కయ్యిల్ విల్లాలే, చేతిలో ఉండేటటువంటి వింటితోటి ఇలంగై అజియచ్చైదవనే ఆశ్రయణీయనవాన్, ఆ చేతిలో ఉండేటటువంటి వింటితోటి, ఆ ధనుస్సుతోటి ఇలంగై, లంకను మొత్తము కూడా ధ్వంసం చేసినటువంటి వాడినే మనం ఆశ్రయించాలి అని చెప్తున్నారు. ఎందుకు రామచంద్రుణ్ణే ఆశ్రయించాలి అంటే అంతలా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు రామచంద్రుడు కాబట్టి, ధర్మాన్ని ఆచరించి చూపించిన వాడు రామచంద్రుడు కాబట్టి, దేవతలకు చెప్పినటువంటి దేవతలకి ఏ లోటు రానివ్వకుండా, దేవతలు ఇచ్చినటువంటి వరాలకి ఏ లోటు రానివ్వకుండా అన్నిటినీ కూడా అన్వయింపచేస్తూ వారి యొక్క మాటని, వారు ప్రవర్తించినటువంటి నడవడికి ఎటువంటి లోటు రాకుండా అందరినీ చక్కగా రక్షించేటటువంటి స్వభావం, అందరినీ కూడా ఆదరించేటటువంటి స్వభావంలా ఉండేటటువంటి వాడిగా పరమాత్మ చక్రవర్తి తిరుమగనారుగా వచ్చి అవతరించాడు కాబట్టి ఆయనని మనం ఆశ్రయించాలి.
தேவதைகள் தங்கள் அளவு அறியாமல் ராவணுக்கு வரங்களை கொடுத்து பின்னை தங்கள் கிடி இருப்பு இழுக்கும்படிய அவனாலே நெருக்குண்டு போகத்த வளவிலே తిరువడిగలే వందు విజవర్గల్ దేవతలందరూ కూడా తమరి యొక్క హద్దుని తంగళ్ అళవు అరియామల్ తమ యొక్క హద్దుని మర్చిపోయి రావణాసుడికి ఎన్నో వరాలు ఇచ్చి ఉన్నారు. తర్వాత వారందరూ కూడా రావణాసుడి చేతిలోనే బాధలు అనుభవించినటువంటి వారయ్యారు, దుఃఖాన్ని అనుభవించినటువంటి వారయ్యారు. వారు దేవతలందరూ కూడా ఇలాంటి మనం వరాలు ప్రసాదిస్తే ఇలాంటి ఒక ముప్పు వస్తుంది అన్నటువంటి ఆ ఆలోచన లేకుండా వారి యొక్క హద్దు మనం ఎంతవరకు వరాలు ఇవ్వచ్చు అనేటటువంటి ఆ హద్దునన్నిటినీ కూడా మర్చిపోయి రావణాసుడికి యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా వరాలన్నిటినీ కూడా ఇచ్చేసి ఆ తర్వాత ఆ రావణాసుడి చేతిలోనే వారి యొక్క వంశమంతా కూడా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడగా ఆ పరమాత్మ యొక్క తిరువడిగళలే వందు విజవర్గల్ ఆ పరమాత్మ యొక్క తిరువడినే ఆశ్రయించి అక్కడ దుఃఖిస్తూ ఉంటే అదుక్కు పోక్కడి చేయిగై ఈశ్వరునుకు భరమిరే అలా వారొచ్చి తిరువడిని ఆశ్రయించడమే పెరుమాళికి చాలా భారంగా అనిపించిందట. అయ్యో, వారు అడగక ముందే నేను రక్షించవలసి ఉండగా వారి చేత వారి నోటి నుండి రక్షించు స్వామి అన్న తర్వాత నేను వీరిని రక్షించవలసినటువంటి స్థితి కలుగుతోందే, ఎంత భారంగా ఉంది పెరుమాళికి ఆ మాట. దేవతలందరూ కూడా మమ్మల్ని రక్షించండి అని పలికినటువంటి మాట ఆ పరమాత్మకి చాలా భారంగా ఉంది అని చెప్తున్నారు. బ్రహ్మాదిగల్ వరబలత్తాలే பூண் கட்டின லங்கையே சங்கல்பத்தாலன்றியே கையில் வில்லாலே அழியச் செய்தவனே உங்கள் விரோதியை போக்கி రక్షిక్కుం యంగై. రావణాసుడి యొక్క లంక ఎలా నిర్మింపబడింది అంటే మామూలుగా మనం ఇల్లు కట్టుకున్నట్టుగా రాళ్లతోనో లేకపోతే చెక్కలతోనో కాదు, బంగారు వజ్రాలతోనో కాదు, బ్రహ్మాదిగల్ వరబలత్తాలే పూణ్ కట్టిన లంకయే, గూడు కట్టుకున్నటువంటి లంక. ఎలా ఆ లంక నిర్మింపబడింది అంటే బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ, రుద్రుడు మొదలగు దేవతలందరూ ప్రసాదించినటువంటి వరబలంతో నిర్మింపబడినటువంటి లంక. అలాంటి లంకను తన సంకల్పంతోనే నశింపచేయగలడు పరమాత్మ. కానీ అలా నశింపచేయకుండా కయ్యిల్ విల్లాలే అజియత్ చేయదవనే, చేతిలో ఉండేటటువంటి ధనస్సుతోటి ఆ లంకన పూర్తిగా కూడా సమూలంగా నాశనం చేసినటువంటి పరాత్పరుడు ఎవరైతే ఉన్నారో ఆ పరాత్పరుడే మన విరోధి, ఉంగళ్ విరోధి అయి పోక రక్షిక్కుం, మనకి విరోధములుగా ఉండేటటువంటి వాటినన్నిటినీ కూడా పోగొట్టి ఆయనే మనని రక్షిస్తాడు అని చెప్తున్నారు. దేవనావాన్ ఆ శోభ కలిగినటువంటి వాడు, గొప్ప శోభ కలిగినటువంటి వాడే ఆ రామచంద్రుడే దేవనావాన్, పరాత్పరుడు, ఆశ్రయించడానికి తగినటువంటి వాడు అని ఆళ్వార్లు చెప్తున్నారు. ఏ శోభ కలిగినటువంటి వాడు అంటే రావణవధ సమనంతరత్తిలే కయ్యుం విల్లుమాయ్ నింద్రపోదు వీర శ్రీయాల్ వంద పుగరయ్యుడయ వనే ఆశ్రయనీయనావాన్. చేతిలో రావణాసుడిని సంహరించిన తర్వాత చేతిలో ధనస్సును పుచ్చుకొని వీరశ్రీని, గొప్ప వీరలక్ష్మిని కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడు అలా రావణాసుడిని సంహరించడం వల్ల కలిగినటువంటి వీరశ్రీ అనేటటువంటి గొప్ప కీర్తితోటి వెలిగిపోయే పుగరయ్యుడయ ఆ గొప్ప కీర్తి కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడే మనకి ఆశ్రయనీయుడు. రావణాసుని చంపి గొప్ప వీరశ్రీని పొందినటువంటి వాడు, ఆ వీరశ్రీతో గొప్ప కీర్తిని పొందినటువంటి ఆ శ్రీరామచంద్రుడే మనకి ఆశ్రయనీయమైనటువంటి వాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. శ్రీరామచంద్రుడే పరాత్పరుడని మనం ఎలా తెలుసుకోగలమండి అంటే దానికి చెప్తున్నారు ఆళ్వార్లు. ఈ మాట ఎందుకు చెప్పారు? రావణాసుని సంహరించి ధనుర్బాణాలు పుచ్చుకున్నటువంటి ఆ రామచంద్రుడే పరాత్పరుడు అని ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు కదా. కానీ రామచంద్రుడు అంతా తన అవతారం అంతా కూడా నేనెప్పుడు పరాత్పరుణ్ణి కాదు, నేను మనుషుణ్ణే, మానవుణ్ణి అని చెప్పుకున్నాడు కదా. మరి ఆళ్వార్లు ఏమిటి? రామచంద్రుడు తనని తాను మనుష్యుడిగా చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ ఆళ్వార్లేమో అలా లంకా నగరాన్ని విధ్వంసం చేసినటువంటి రామచంద్రుడే పరాత్పరుడు అని ఎలా చెప్తున్నారు అంటే
ఆ ఆళ్వార్లు చెప్పినటువంటి ఆ విషయాన్ని చూడాలి. రావణాసుడిని సంహరించి ధనుర్బాణాలు పుచ్చుకొని నిల్చున్నటువంటి శ్రీరామచంద్రుడే మనకి ఆశ్రయణీయమైనటువంటి వాడు అని చెప్తున్నారు. ఎలా? ఆ సందర్భం ఏమిటి? అప్పుడు ఏం జరిగింది అంటే, రావణాసుడిని సంహరించిన తర్వాత ఆ ధనుర్బాణాలు పట్టుకొని రామచంద్రుడు నిల్చొని ఉంటే ఆ వీరశ్రీని పొంది ఆ వీరలక్ష్మిని పొందిన రామచంద్రుడు చక్కగా వెలిగిపోతూ ఉంటే ఆ సమయంలో అక్కడికి మండోదరి, రావణాసుడి యొక్క పత్ని మండోదరి అక్కడికి వచ్చి రామచంద్రుడిని చూసి, ఓ రామచంద్ర, నువ్వు సామాన్యమైనటువంటి మానవ మాత్రుడివి కాదు, సాక్షాత్తు శంఖచక్ర గద ధరించినటువంటి శ్రీమన్నారాయణుడివి అని ఆ రామచంద్రుడిలో ఉండేటటువంటి పరతత్వాన్ని గ్రహించినటువంటి మందోదరి రామచంద్రుణ్ణి చాలా గొప్పగా కీర్తిస్తుంది. వ్యక్తమేష మహాయోగి పరమాత్మా సనాతన అనాది మధ్య నిధనో మహతః పరమో మహాన్ తమసః పరమో ధాత శంఖచక్ర గదాధర శ్రీవత్సవక్షాః నిత్యశ్రీ అజయ శాశ్వతో ధ్రువః. ఓ రామచంద్ర, నా భర్త అయినటువంటి రావణాసుని సంహరించినటువంటి నువ్వు ఆ శ్రీమన్నారాయణుడే, పరాత్పరుడైనటువంటి ఆ నారాయణుడవే అని తెలిసి ఆ రామచంద్రుడికి మంగళాశాసనంగా చెప్పేటటువంటి శ్లోకం ఇది. రావణాసురుడు ఎంతమందినో జయించి ఉన్నాడు. ఎప్పుడైతే రామచంద్రుడు ఒక్క వీరుడే 14,000 మంది కరదూషణాదుల్ని, మహావీరుల్ని 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి మండోదరికి అప్పుడే అనిపించిందట, ఇతను మానవ మాతృడు కాదు అని అనుకుందట. సముద్రంపై ఒక సేతువుని నిర్మించినప్పుడు ఆవిడ యొక్క అభిప్రాయం ఇంకా స్థిరపడిందట. అలా మానవ మాతృడు ఎవ్వరూ కూడా ఇలాంటి అసాధారణమైనటువంటి పనులు చేయలేరు. కాబట్టి ఇంకా దేవతల్లో కూడా ఇంద్రుడు, మిగతా దేవతలందరూ కూడా రావణాసుడికి భయపడిపోయి రావణాసుడిని ఎదిరించేటటువంటి శక్తి లేనటువంటి వారు. బ్రహ్మ, రుద్రుడు వీళ్ళిద్దరూ కూడా రావణాసురుడు వీరిద్దరినీ కూడా పూజించి వారి ద్వారా వరాలు పొందినటువంటి వాడు కాబట్టి ఆ రుద్రుడు, బ్రహ్మ కూడా రావణాసుడికి అపాయం కలగజేసేటటువంటి వారు కాదు. ఇక మిగిలింది ఎవరి రామచంద్రుడు అని మండోదరి ఆలోచిస్తూ ఉంటే, అటు రుద్రుడు కాదు, చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఇంద్రాది దేవతలు కాదు, ఆ మిగిలినటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఈ రావణాసుడు చేసేటటువంటి ఈ పనులన్నిటినీ కూడా సహించలేక మానవుల్ని పెడుతున్నటువంటి ఈ బాధల్ని సహించలేక వారిని సంరక్షించడానికి వచ్చినటువంటి మహనీయుడు ఆ పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే అని మండోదరి తెలుసుకొని ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తోంది. వ్యక్తమేష మహాయోగి పరమాత్మ అని రామచంద్రుణ్ణి సంబోధిస్తోంది. మహాయోగి అంటే ఎప్పుడూ కూడా యోగంలో ఉండేటటువంటి వాడిని మహాయోగి అని అంటారు. రామచంద్రుడి యొక్క యోగ దీక్ష ఏమిటండి అంటే, తనను ఆశ్రయించినటువంటి ఆ భక్తులందరినీ కూడా ఎల్లప్పుడూ ఎలా రక్షించాలి అని ఆలోచించడమే ఆ శ్రీమన్నారాయణుడు చేసేటటువంటి యోగము. క్షీరాబ్దిలో ఆ పాలకడలిలో పరమాత్మ ఎప్పుడు శయనించి ఉంటాడు కదా, ఆయన చేసేటటువంటి ఆ యోగం ఏమిటి, ఆ నిద్ర ఏమిటి అంటే రక్షాపేక్షం ప్రతీక్షతే అన్నట్టుగా తనను ఆశ్రయించేటటువంటి వారు ఎవరుంటారు, వారిని ఎలా రక్షించాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ చింతిస్తూ ఆ పాల సముద్రం మీద పడుకున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడివే నువ్వు అని చెప్తోంది మండోదరి. పరమాత్మ అని చెప్తోంది. ఎలాంటి పరమాత్మ అంటే గొప్ప పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావకి జ్ఞాన బలక్రియాచ అని శృతి తెలుపుతుందని వేదాలు తెలియజేస్తాయి. అంటే ఈ సృష్టికి, స్థితికి, ఈ లోకములన్నిటినీ కూడా సృజించడానికి, వాటినన్నింటినీ కూడా రక్షించడానికి, వాటినన్నింటినీ కూడా మళ్ళీ లయం చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానము, బలము, ఐశ్వర్యము అనేటటువంటి కళ్యాణ గుణములు అనేటటువంటివన్నీ సంపూర్ణంగా కలిగినటువంటి వాడు అని తెలియజేయడం కోసం పరమాత్మ అని తెలియజేస్తోంది. అంతేకాకుండా పరమాత్మ అంటే జీవవర్గములో లేనివాడు, వారందరికీ అన్నా కూడా విలక్షణమైనటువంటి వాడు. ఈ జీవులు 3 విధములుగా ఉంటారు: నిత్యులని, ముక్తులని, బద్ధులని. బద్ధులు అంటే సంసారంలో ఉండేటటువంటి వారు.
ముక్తులు అంటే సంసారం నుంచి విడివడినటువంటి వారు, నిత్యులు అంటే అసలు సంసార గంధమే అంటకుండా ఎప్పుడూ పరమాత్మ దగ్గరే ఉండేటటువంటి వారు. ఈ ముగ్గురుగా ఉంటారు, ఈ 3 కేటగిరీస్లో ఉంటారు జీవులు అనేటటువంటి వారు. ఈ మూడిటికి కూడా అతీతమైనటువంటి వాడు, ఈ మూడిటిలో ఒకడైనటువంటి వాడు కాదు, ఈ ముగ్గురి కన్నా కూడా విలక్షణమైనటువంటి వాడు పరమాత్మ. వీరందరికన్నా కూడా అధికమైనటువంటి వాడు, వీరందరిలో కూడా ఒకటైనటువంటి వాడు కాదు, వీరందరికన్నా కూడా వేరైనటువంటి వాడు, వారందరినీ కూడా శాసించేటటువంటి వాడు అని చెప్పడం కోసం వ్యక్తమేష మహాయోగి పరమాత్మ సనాతనః. మరి ఆ పరమాత్మ ఎప్పటి నుంచి, ఆ పరమాత్మ తత్వం ఎప్పటి నుంచి ఉంది అంటే త్రికాలములందు కూడా ఆ తత్వం అనేటటువంటిది ఉంది. అస్తిత్వము కలిగినటువంటి వాడు అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు. జీవులలాగా ప్రళయం వస్తే ఆ ప్రళయంలో జీవుడు ప్రకృతిలాగా ప్రళయం వస్తే ఆ ప్రళయంలో వినాశనాన్ని పొందేటటువంటి వాడు కాదు, మళ్ళీ సృష్టిలో ఆవిర్భవించేటటువంటి వాడు కాదు, ఎప్పుడూ కూడా అలా నిలిచి ఉండేటటువంటి వాడు. ఇంకా అనాది మధ్య నిధనః. మనకి ఈ జీవులకి ఉండేటటువంటి స్థితులలాగా జన్మ, వృద్ధి, వినాశనములు అని చెప్పబడేటటువంటి ఈ త్రివిధ దశలు లేనటువంటి వాడు. జీవులకి ఈ ప్రకృతి సంబంధం వల్ల జన్మించడం, వృద్ధి పొందడం, వినాశనము అనేటటువంటి 3 దశలు ఉంటాయి. ఆ దశలన్నీ కూడా లేనటువంటి వాడు కాబట్టే అలాంటి వాడు పరమాత్మ అంటున్నారు. ఇంకా ఎలాంటి వాడు పరమాత్మ? మహతః పరమో మహాన్. మహత్తు అని చెప్పబడేటటువంటిది ఈ లోకంలో అన్నిటికన్నా కూడా గొప్పది మహత్తు అని చెప్తారు. ఆ మహత్తు కన్నా కూడా గొప్పదైనటువంటి వాడు పరమాత్మ. ఎలాంటి వాడు అంటే అణువు కన్నా చిన్నదైనటువంటి వాడు. మహతో మహీయాన్, మహత్తు కన్నా కూడా గొప్పదైనటువంటి వాడు అని చెప్తారు. కాబట్టి అలా అన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటి వాడు. లేకపోతే ఇంద్ర, రుద్ర, చతుర్ముఖ బ్రహ్మ లాంటి నిత్యముక్తుల కంటే కూడా అధికమైనటువంటి వాడు అని అర్థం. అలాంటి పరమాత్మ తమసః పరమః అని చెప్తున్నారు. అంటే తమస్సు కన్నా కూడా విలక్షణమైనటువంటి వాడు. ఈ లోకంలో ఇవన్నీ కూడా ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి చివరికి అన్ని ప్రకృతి జీవులందరూ కూడా తమస్సులో కలిసిపోతూ ఉంటారు. అలా తమస్సు కన్నా కూడా గొప్పదైనటువంటి వాడు పరమాత్మ. తమస్సును కూడా తన శరీరంలో ఉంచుకునేటటువంటి వాడు పరమాత్మ అని చెప్తారు. అలా కాకుండా పరమపదము అనేటటువంటి గొప్ప లోకానికి అది నాయకుడైనటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ దాత అని చెప్తున్నారు. దాత అంటే అంతర్యామిగా, అన్నిటికీ అంతర్యామిగా ఉండి అందరినీ పోషించేటటువంటి వాడు. శంఖ చక్ర గదాధరః. ఎప్పుడూ తన భక్తుల్ని కాపాడడం కోసం ఒక దివ్యాయుధాలను ఎప్పుడు ధరించేటటువంటి వాడు. శ్రీవత్స వక్షః. వక్షస్థలంలో కుడి భుజంలో శ్రీవత్సము అనేటటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి వాడు. నిత్యశ్రీహి. ఎవరు ఎప్పుడు ఆశ్రయిస్తారో తెలియదు, ఆశ్రయించిన వారికి పురుషకారం చేయడం కోసం నిత్యము తన వక్షస్థలం మందు లక్ష్మీదేవిని కలిగినటువంటి వాడు. అజయః. ఇతరులెవరూ కూడా జయింపలేనటువంటి వాడు. ఎంత అందంగా ప్రయోగించారో చూడండి. నిత్యశ్రీహి అజయః. లక్ష్మీదేవి తన వక్షస్థలంలో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అజయః. ఎవరి చేత కూడా జయించడానికి సాధ్యమైనటువంటి వాడు కాదు. నిత్యము సమృద్ధిని కలిగించేటటువంటి, విజయాన్ని కలిగించేటటువంటి ఆ లక్ష్మీ వక్షస్థలంలో ఉండడం వల్ల అజయః. ఎవరి చేత జయింప సఖ్యము కానటువంటి వాడు. శాశ్వతః. ఎప్పుడు ఏ మార్పు లేకుండా సర్వదా ఏకరూపంగా ఆ కళ్యాణ గుణములతోనే, ఆ దివ్యమంగళ విగ్రహంతోనే చక్కగా భాసిల్లేటటువంటి వాడు. ధ్రుమః. ఎలాంటి మార్పులు లేనటువంటి వాడు ఈ పరమాత్మ అని మండోదరి వచ్చి ఆ పరమాత్మ యొక్క ఆ రామచంద్రుల్లో పరాత్పరుణ్ణి సేవించి ఆ పరాత్పరుణ్ణి ధ్యానిస్తుంది. వ్యక్తమేష మహాయోగి పరమాత్మ సనాతనః. అనాది మధ్య నిధనో మహతః పరమో మహాన్. తమసః పరమో దాత. శంఖచక్ర గదాధరః. శ్రీవత్సవక్ష నిత్యశ్రీ అజయ శాశ్వతో ధ్రువః అని ధనుర్బాణాలు, రావణాసుని సంహరించి ధనుర్బాణాలు పుచ్చుకున్నటువంటి ఆ రామచంద్రుల్లో ఆ పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుని చూసి ఎలా అయితే మండోదరి ఆ రోజు కీర్తించిందో, అలా ఇక్కడ ఆళ్వార్లు కూడా రామచంద్రుడే దేవాది దేవనై అని చెప్తున్నారు. సిలైనాళ్ళిలంగై సెట్ర దేవనే దేవనావాన్. ఆ సార్గం అనేటటువంటి ధనుస్సును పుచ్చుకొని లంకా నగరాన్ని సెట్రా ధ్వంసం చేసినటువంటి ఆ రామచంద్రుడే దేవనై దేవనావాన్. అతనే పరాత్పరుడు అని చెప్తున్నారు. ఎంత అందంగా చెప్తారు చూడండి. ఇప్పటి వరకు
ఇదే మొదటి పాసురం విభావతారాల గురించి చెప్పడం ఆళ్వార్లు. మనకి ఆళ్వార్లందరికీ కూడా ఇష్టమైనటువంటి అవతారం ఏది అంటే మనం వెంటనే చెప్పేస్తాం శ్రీకృష్ణ అవతారము, కണ്ണన్ యొక్క అవతారము అని. కానీ ఆళ్వార్లు ఎప్పుడు విభావతారాల గురించి చెప్పడం మొదలుపెట్టినా ముందు చెప్పేటటువంటి అవతారం ఏమిటి అంటే రామావతారమే. ఎందుకు అంటే మనస్సుకినియానై పాడువం నీ వాయి తిరువాయి, మనసుకి ఆనందాన్ని కలగచేసేటటువంటి వాడు రామచంద్రుడు కాబట్టి ముందు రామావతారం గురించే చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పటి వరకు 6 పాసురాల్లో శ్రీరంగనాథుడినే సేవిస్తూ 7వ పాసురంలో ప్రప్రథమంగా విభావతారం గురించి ఆళ్వార్లు తెలియచేస్తూ ఈ విభావతారంలో కూడా రామచంద్రుడి యొక్క బలాన్ని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. రామచంద్రుడు తన బలంతో తన బలంతో మన విరోధములన్నిటినీ కూడా చక్కగా పోగొట్టి మనల్ని సంరక్షింపచేస్తాడు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అదేంటండి రామచంద్రుడి యొక్క బలం గురించి చెప్తున్నారు. ఇలాగే గోదాదేవి కూడా చెప్తుంది, అండ్రు ఈ ఉలగం అళందాయ్ అడిపోతి సెన్నెంగు తిన్నలంగై సెత్తాయ్ తిరల్పోతి. అక్కడ వరకు నడిచి వెళ్ళి ఆ లంకా నగరాన్ని ధ్వంసం చేసినటువంటి రామచంద్రుడి యొక్క బలముకు మంగళము కలుగుగాక అని ఆండాళ్ళ తల్లి చెప్పినట్టుగా రామచంద్రుడు అంటే తన కళ్యాణ గుణములతోటి మనసుకి ఆనందాన్ని కలగచేసేటటువంటి వాడు, మన విరోధములన్నిటినీ కూడా నిరసింపచేసి తన దగ్గరకు చేర్చుకునేటటువంటి మహనీయుడు ఆయనే. పరాక్రమం కలిగినటువంటి వాడు ఆయనే అని చెప్పడం కోసం సెన్ను ఇలంగై సెట్రాయ్ తిరల్పోతి, ఆయన యొక్క బలానికి మంగళాశాసనం చేయండి అని ఆండాళ్ళ తల్లి కూడా చెప్తుంది. ఇప్పటి వరకు ఆళ్వార్లందరూ ఇక్కడ తిరుమల తొండరడిప్పటి ఆళ్వార్లు మనకి ఇప్పటి వరకు అంతా కూడా శ్రీరంగనాథుడి గురించి చెప్తున్నారు కదండి. ఇప్పుడేమిటి ఆ శ్రీరంగనాథుడు ముందు వేయించేసి ఉన్నారు. ఆ శ్రీరంగనాథుడితోటి మాట్లాడుతున్నట్టుగా ఈ పాసురాలన్నీ కూడా పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. ఇప్పుడేమో రామచంద్రుడు అంటారేమిటి, రామచంద్రుడే దేవాది దేవుడు ఆయననే ఆశ్రయించండి అని ఎందుకు చెప్తున్నారు? నిజంగా ఏమని చెప్పాలి? శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథుడిని సేవించండి, ఆయనే దేవాది దేవుడు అని చెప్పాలి. అలా చెప్పకుండా శిలయినాల్ ఇలంగై సెట్ర దేవనే దేవనావాన్ అనే రామచంద్రుడిని ఆశ్రయించండి అని చెప్తున్నారేమిటి అంటే ఆ ఎదురుగుండా కనిపించేటటువంటి పెరియ పెరుమాళ్ళు ఎవరో కాదు, ఆ రామచంద్రుడే ఈ పెరియ పెరుమాళ్ళు అని తొండరడిప్పొడి ఆళ్వార్ల యొక్క నిర్వచనం. మనం ఎవరో అనుకుంటాం. రామచంద్రుణ్ణి మనం ఇప్పుడు వాళ్ళ సంసారుల యొక్క ప్రశ్న ఏమిటి అంటే ఎవరిని వెళ్ళి ఆశ్రయించాలి? ఆ పరాత్పరుడు పరమపదంలో ఉండేటటువంటి ఆయనని మేము ఆశ్రయించలేము కదా, ఎవరిని వెళ్ళి ఆశ్రయించాలి అంటే దానికి సమాధానంగా ఆళ్వార్లు చెప్తున్నారు. ఏమని? విభావతారంలో ఆనాడు ఈ లోకంలోకి వచ్చి తన ధనుర్బాణాలతోటి లంకను సంహరించినటువంటి శ్రీరామచంద్రుణ్ణి ఆశ్రయించండి అని చెప్తున్నారు. అప్పుడు మళ్ళీ వెంటనే ప్రశ్న వస్తుంది, రామావతారం ఎప్పుడో అయిపోయింది కదండి, ఇప్పుడు వెళ్ళి రామావతారాన్ని ఆశ్రయించమంటే ఎలా ఆశ్రయిస్తాము అని ఒక సందేహం మనకి కలగవచ్చు. కాదు, ఎదురుగుండా ఉన్నారే ఆ పెరియ పెరుమాళ్ళు ఎవరో కాదు, శిలయినాల్ ఇలంగై సెట్ర దేవనే దేవనావాన్. ఆ పెరియ పెరుమాళ్ళు శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి ఆ పెరియ పెరుమాళ్ళు ఎవరో కాదు, శిలయినాల్ ఇలంగై సెట్ర. ఆ రోజు లంకా నగరాన్ని తన ధనుర్బాణంతో ధ్వంసం చేసినటువంటి వారే ఈ పెరియ పెరుమాళ్ళు, ఆయనే దేవాది దేవనావాన్, ఆయనే మనకి పరాత్పరుడు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అప్పటి వరకు ఆళ్వార్లు కీర్తించేది రంగనాథుడిని, ఆ రంగనాథుడే శ్రీ రామచంద్రుడు అని చెప్తున్నారు. ఎప్పుడైనా చెప్పాలి అంటే మనం అనాలి అంటే ఈ విషయాన్నే మనకి ఈ ఆళ్వార్లే తొండరడిప్పొడి ఆళ్వార్లే తిరుపళ్ళేడిచిలో మనకి చెప్తారు. మేట్టిన మేధిగల్ తలైవిడు మాయర్గల్ వేంగుజలోసయం విడై మణిక్కురலும் ஈட்டியை செய்திசை பரந்தன வயுளில் இறந்தின சுரம்பினம் இலங்கையர் குலத்தை வாட்டிய வரிசலை வானவரேரே மாமுனி வேள்வியை காத்து அவ விருதும் ஆட்டி ஆடுதிரல் அயோத்தியம்மரசை அரங்கத்தమ్మా పల్లెజుంద్రలాయే. ఓ రంగనాథ, ఆ ఆదిశేషుడి మీద పవళించేటటువంటి రంగనాథ, లేచి మేల్కొని మమ్మల్ని కటాక్షించండి అని ఆళ్వార్లు ఆ రంగనాథుని ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు? మాముని ఇలంగయ్యర్ కులత్తై వాట్టియ వరిసలే వానవరేరే. ఆ రాక్షస సమూహాన్నంతటినీ కూడా
నాశనం చేసినటువంటి వాడు, ఆ రాక్షసుల సమూహాన్నంతటినీ కూడా పడగొట్టినటువంటి వాడు, దేవతలందరికీ కూడా రాజైనటువంటి వానవరేరే, దేవతలందరిలో కల్లా శ్రేష్ఠుడు, ఆ నిత్య సూర్యులకందరికీ కూడా నిర్వాహకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎవరనుకుంటున్నారు? మాముని వేள்వియై కాత్తు అవ విరుదం ఆటి అడుదిరల్ అయోత్యం మరసై. విశ్వామిత్ర మహర్షి యొక్క యాగ సంరక్షణకు వెళ్ళి ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క యాగముని సంరక్షించి ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క యాగముని పరిపూర్ణం చేసి ఆ మునితోటి అవభృత స్నానం చేయించినటువంటి ఆ రామచంద్రుడు ఆ అయోధ్యకి రాజైనటువంటి మాకు స్వామి అయినటువంటి వాడు, అయోధ్యకి రాజు అవ్వడం వల్ల మాకు కూడా స్వామి అయినటువంటి ఆ రామచంద్రుడే శ్రీరంగనాథుడు. అలాంటి అరంగత్తమ్మ పల్లి జుందరలాయే. ఓ ఓ ఓ రామ ఓ శ్రీరంగనాథ, లేచి మమ్మల్ని కటాక్షించు అని ఈ ఆళ్వార్లే, తొండరడిపొడి ఆళ్వార్లే తిరుప్పళ్ళేడిచిలో ఆ రామచంద్రుడు ఎవరో కాదు, ఈ శ్రీరంగనాథుడే అని చెప్తారు. ఈ విషయాన్నే మనకి తిరుప్పాణి ఆళ్వార్లు కూడా చెప్తారు. సదురమా మదిల్ షూజిలంగైక్కిరై వందలై పత్తు ఉదిర ఓటి ఓర్ వెంగణై ఉయత్తవన్ ఓదవண்ணన్ మధురమా వండు పాడమా మయిలాడ అరంగత్తమ్మాన్ తిరువయిట్రుదర బంధం ఎన్నుళ్ళత్తుల్ నిన్ర ఉలాగిన్రదే. ఆ చతుర 4 విధములుగా కోట గోడలు నిర్మించుకొని ఆ కోట గోడలతోటి చుట్టబడి ఉన్నటువంటి 4 దుర్గములతోటి చుట్టబడి ఉన్నటువంటి ఆ లంకా నగరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజుని ఆ లంకా నగరానికి రాజు అయినటువంటి రావణాసుడి యొక్క తలైపత్తు ఉదిరవోటి, ఒక్కొక్క తల పడిపోయేటట్టుగా ఆ 10 తలలను కూడా ఒక్కొక్క తల పడగొట్టి అవి మళ్ళీ మొలుస్తుంటే వాటిని మళ్ళీ పడగొట్టి అలా రావణాసుడి యొక్క 10 తలను కూడా రాలిపోయేటట్టుగా బాణములు వేసి వాటిని పడగొట్టేసి ఓర్ వెంకణై ఉయత్తవన్, ఒకే ఒక క్రూరమైనటువంటి బాణముతోటి ఆయన ప్రాణాలు తీసి ఆయనను సంహరించినటువంటి ఆ స్వామి ఎవరో కాదు, అరంగత్తమ్మాన్ తిరువయిట్రుదర బంధం ఎన్నుళ్ళత్తు నిన్రు లాగిన్రదే. ఆయనే ఇక్కడికి వచ్చి శయనించి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడు. ఆయన తిరువయిట్రు ఉదర బంధం, ఆయన నడుములో ఉండి ప్రకాశించేటటువంటి ఆ ఉదర బంధం ఏదైతే ఉందో అది నా మనసుని తొలిచేస్తోంది, నా మనసు ఉన్న చోట ఉండనీయకుండా నా మనసును కలిచివేస్తోంది అని తిరుప్పాణి ఆళ్వార్లు కూడా ఆ రామచంద్రుడే ఈ శ్రీరంగనాథుడు అన్న విషయాన్ని మనకి చక్కగా తెలియజేస్తారు. మనకి ఇప్పుడు పూర్వాచార్యులందరూ కూడా ఏమని చెప్తారు అంటే, ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి ఆ మూలవరులేమో పెరియ పెరుమాళ్ళేమో రామచంద్రస్వామి అని, అక్కడ వేయించేసి ఉన్నటువంటి నంబెరుమాళ్ళు ఉత్సవవరుల నంబెరుమాళ్ళేమో కన్న నెంబెరుమానని మనకి తెలియజేస్తూ ఉంటారు. ఆ పెరియ పెరుమాళ్ళు ఆ మూలవరులేమో రామచంద్రుడే. అందరూ ఆళ్వార్లు కూడా ఆ పెరియ పెరుమాళ్ళని రామచంద్రుడిగానే తలిచి ఆ రామచంద్రుడిగానే భావించారు. ఆ ఉత్సవవరులు నంబెరుమాళ్ళని మాత్రం కన్న నెంబెరుమానుగా భావించి ఆళ్వార్లందరూ కూడా అలా అనుభవించినటువంటి వారు. అలా ఆ పెరియ పెరుమాళ్లే సిలైనాల్ ఇలంగై సెట్ర దేవనే దేవనావాన్. ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ఆ పెరియ పెరుమాళ్ళు మరెవరో కాదు, ఆ ధనుర్బాణాలు పుచ్చుకొని లంకా నగరాన్ని విధ్వంసం చేసినటువంటి ఆ లంకా నగరాన్ని పూర్తిగా విధ్వంసం చేసి రావణాసుని సంహరించి మన విరోధములు పోగొట్టేటటువంటి రామచంద్రుడే. ఆయనే దేవనే దేవనావాన్, ఆయనే పరాత్పరుడు, ఆయనే మనకి ఆశ్రయించడానికి తగినటువంటి వాడు అని ఈ పాసురంలో మనకి తెలియచేశారు. ఎంత గమ్మత్తో చూడండి. మనం మామూలుగా రామచంద్రుడు అంటాం. అదే కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి కృష్ణ పరమాత్మ అంటాం. పరాత్పరుడు అని చెప్పేటటువంటి నామము కృష్ణుడికి అన్వయించినా కూడా పరాత్పరుడు ఎవరు అని మన ఆళ్వార్లందరూ కూడా మొదటిగా చెప్పేటటువంటి నామం ఎవరిది అంటే రామచంద్రుడే. మామూలుగా రామచంద్రుడిని సంబోధించాలి అంటే రామచంద్రుడనే వస్తుంది తప్ప పరమాత్మ అని మనకి రాదు. కానీ కృష్ణుడిని సంబోధించాలంటే ఎప్పుడూ కూడా కృష్ణ పరమాత్మ అనే సంబోధిస్తాం. కానీ పరాత్పరుడు ఎవరు అనే ఆళ్వార్లు ఇక్కడ తెలియచేయాలి అంటే శిలైనాల్ ఇలంగై సెట్ర దేవనే దేవనావాన్. ఆ రావణాసుని సంహరించి ఆ లంకను విధ్వంసం చేసి రావణాసుని సంహరించినటువంటి ఆ రామచంద్రుడే పరాత్పరుడు అని చెప్తున్నారు. ఎందుకు అంటే తను
తనను ఆశ్రయించినటువంటి వారి యొక్క భారాన్ని అంతటినీ కూడా తన మీద ఉంచుకునేటటువంటి వాడు. తనను ఆశ్రయించినటువంటి వారి మాట తన మాటే కాదు, రామోద్విర్నాభిభాషతే, రామచంద్రుడు మరొక మాట మాట్లాడాడు అని తానెలా అయితే ప్రవర్తించాడో, తనని ఆశ్రయించినటువంటి వారి యొక్క మాట కూడా పోకుండా ఉండడం కోసం, తనని ఆశ్రయించినటువంటి దేవతలు ఇచ్చినటువంటి వరాలకు కూడా భంగం కలగకుండా వారి కోసం తాను పడరాని పాటలు పడి ఆ రావణాసుడితోటి యుద్ధం చేసి, ఆ రావణాసుడి దగ్గర లంక వరకు వెళ్ళి రావణాసుడికి అనేక అవకాశాలు ఇచ్చి ఇక చివరికి తను మారడు అని తెలిసిన తర్వాత రావణాసుడిని సంహరించినటువంటి రామచంద్రుడు దేవాది దేవుడు కదా. రక్షించడంలో ఇంత నిరతి కలిగినటువంటి వాడు ఆ పరాత్పరుడు. కాబట్టి ముందుగా ఆ రామచంద్రుడే పరాత్పరుడు అని ఆళ్వార్లు ఇక్కడ మనకి ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. విభావతారాలు అనుగ్రహించినటువంటి మొదటి పాసురం. ఆ మొదటి పాసురంలో ముందు రామచంద్రుడి గురించి చెప్పి తర్వాత కண்ணన్ గురించి మనకి మిగిలిన పాసురాల్లో మనకి అనుగ్రహిస్తారు. అలా మనత్తుక్కిని అనే మనసుకి ఆనందం కలిగించేటటువంటి వాడు, మన యొక్క విరోధములు పోగొట్టేటటువంటి ఆ చక్రవర్తి తిరుమగనారే మనకి రక్షకము. ఆయననే మనం ఆశ్రయించాలి. ఆయనే ఆశ్రయించడానికి తగినటువంటి వాడు అన్న విషయాన్ని ఆళ్వార్లు మనకు తెలియజేస్తున్నారు. పులయరమాగి నిన్ర పుత్తడు శమణమెల్లాం కలయర కట్రమాందర్ కాண்பரோ கேட்பரோதான் தலையறு புண்டும் சாகேன் செத்தியும் காண்மினையா சிலையினால் இலங்கை செற்ற தேவனே தேவனாவான். தொண்டரடிப்பொடி ஆழ்வார் திருவடிகளே சரணம்.